అవార్డు పొందిన గ్రామ కార్యదర్శిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి వచ్చిన అధికారులు ఉన్నత పదవులపై వెళ్లడం ఎంతో గర్వంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ కార్యదర్శికి బదిలీపై వెళ్లిన గ్రామ వ్యవసాయ అధికారికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవింద్పేట్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గ్రామంలోని వ్యవసాయ రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించిన వ్యవసాయ అధికారి శరత్ బదిలీపై వెళ్లినందుకు వారి స్థానంలో వచ్చిన గంగజలకు చంద్రునికి శాల్వాతో సన్మానం కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. తమ గ్రామానికి వచ్చిన ఉద్యోగులు ఉన్నత పదవులపై వెళ్లడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. గతంలో ఇక్కడ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహించిన రఘురాం రెడ్డి ఉన్నత పదవిపై ఎంపీఓగా బదిలీపై వెళ్లారని, ప్రస్తుతం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సుకన్యారెడ్డి ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకోవడం, ఉద్యోగరీత్యా పర్మనెంట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామ నాయకులు కొనియాడారు. గ్రామ కార్యదర్శి సుకన్యారెడ్డి మాట్లాడుతూ, గ్రామస్తులందరి సహకారంతో నాకు ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకోవడంతో తన శ్వాస ఉన్నంత వరకు గోవింద్పేట్ గ్రామాన్ని మర్చిపోనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యాళ్ల రాజ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ బండమీది గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రొక్కం సాయారెడ్డి, అంతిరెడ్డి భోజన్న, రావుట్ల గంగాధర్, అప్పల గణేష్, నోముల నవీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కమిటీ ఆధ్వర్యంలో మన గ్రామ ఉత్తమ పంచాయతీ సెక్రటరీగా అవార్డు పొందినటువంటి సుకన్య మేడం గారిని, అలాగే మన గ్రామానికి నూతనంగా బదిలీపై వచ్చినటువంటి ఏఈఓ మేడం గంగాజల మేడం గారిని, అలాగే మన గ్రామం నుంచి గత 7 సంవత్సరాలుగా ఏవిగా పనిచేసినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారిని శరత్ సార్ గారిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. వారు చేసినటువంటి యొక్క సేవలకు గుర్తింపుగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు, అదేవిధంగా మా యొక్క గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఈ యొక్క సొసైటీ చైర్మన్ వారందరి యొక్క సమక్షం లోపల మా యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల వీళ్ళందరినీ చిరు సన్మానంతో వాళ్ళు చేసినటువంటి యొక్క సేవలకు గుర్తింపుగా కృతజ్ఞత భావంతో మేము ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల ఘనంగా సత్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు లేకుండా ప్రజలందరినీ గణనాథుడు సుభిక్షంగా ఉంచాలని బొర్ర హనుమాన్ యూత్ సభ్యులు కోరారు. అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు నిర్వహించి బుర్ర హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించారు. భీమ్గల్ పట్టణంలోని బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యూత్ సభ్యులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా 3 గైన్ల సంఘాల ఆధ్వర్యంలో బొర్ర హనుమాన్ మందిరంలో గణనాథుని విగ్రహ ప్రతిష్టాపన ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ బొదిరిగల్లి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బొర్ర హనుమాన్ మందిరంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తూ రావడం జరుగుతుందని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని గణనాథుని వేడుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు. పురాణిపేట్ రోడ్ రైస్ మిల్ నుండి గణనాథుని డప్పు చప్పులతో, భజనలతో, డీజే పాటలతో, డాన్స్లతో ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 గైన్ల సంఘాలు, యూత్ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. ఆయా వినాయక మండల నిర్వాహకులు ఊరేగింపు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో మండపాలలో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో పెద్దలు, యువకులు వినాయక విగ్రహాలను నిజామాబాద్ నగరంలో కొనుగోలు చేసి బ్యాండ్ బాజాలతో రథంపై గ్రామాల్లోని ఊరేగింపుగా తీసుకెళ్లి మండపాల్లో కొలువు తీర్చారు. వినాయకులు కొలువున్న మండపాలను విద్యుత్ దీప అలంకరణ చేశారు. మండల కేంద్రంలోని సార్వజనిక్ గణేష్ మండలి బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ నరేష్, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లో వినాయకుడికి మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ యూత్ ఆధ్వర్యంలో భారీ గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని యూత్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ యూత్ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భారీ గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశామని యూత్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మనోహర్, క్యాషియర్ నరేష్, గాంధీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో గత 35 సంవత్సరం నుండి గణేష్ గాంధీ యూత్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మా గాంధీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలన్నీ రోజులు హోమాలు నిర్వహించడము, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రతి సంవత్సరము 9 రోజుల పాటు